మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇది కామానికి బానిసగా మారిన ఒక మహారాజు కథ. మానవుడు కామానికి ఎందుకు బానిసగా మారుతున్నాడు? చిన్న వయసులో చిన్నవారికి, అలాగే వయసు పెరిగిన వృద్ధులకు కూడా ఈ కామకోరికలు అధికమవుతున్నాయి. మానవుడు కామవాసన నుండి బయటపడటం లేదు. అసలు కామవాసన అంటే ఏమిటి? అది ఎలా మొదలవుతుంది? మానవుడు కామవాసనను తన మనసులో నుండి ఎలా తొలగించుకోవాలి? దీనిని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. పూర్వం ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు చాలా మంచివాడు. రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఎంతోమంది పేదవారికి దాన ధర్మాలు చేసేవాడు. ఇంత చేస్తున్న మహారాజును మాత్రం ప్రజలు లోలోపల తిట్టుకునేవారు. మహారాజు అన్నీ మంచి పనులే చేసేవాడు. కానీ మహారాజు మాత్రం కామానికి బానిస. తన కామ కోరికలను తీర్చుకోవటం కోసం ఏకంగా 100 మంది అందమైన అమ్మాయిలను వివాహం చేసుకొని వారితో సంతానం పొందాడు. యవ్వనంలో మితిమీరిన కామంతో ఎన్నో కామసుఖాలను అనుభవించాడు. ఎక్కువ సమయాన్ని తన అందమైన భార్యలతోనే గడిపేవాడు. ఇలా కాలం గడిచిపోయింది. మహారాజుకు వృద్ధాప్యం వచ్చింది. కానీ మహారాజుకు మాత్రం తన మనసులోని కామ కోరికలు అస్సలు తగ్గటం లేదు. తన మనసును తన అధీనంలోనికి తెచ్చుకోలేకపోతున్నాడు. పూర్తిగా కామానికి బానిసగా మారిపోయాడు. ఒకరోజు మహారాజు తన రాజమందిరంలో ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తున్నాడు. అసలు నేనేం చేస్తున్నాను? నాలో ఇంత కామవాసన ఎందుకు కలుగుతుంది? నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు ఎలాంటి కామవాసన లేదు. ఆ విషయం గురించే నాకు తెలియదు. అలాంటి నేను నా వయసు పెరుగుతున్న కొలది కామానికి ఎందుకు బానిసగా మారాను? నేను ఇప్పుడు వృద్ధుడినైపోయాను. అయినా కూడా నాకు కామకోరికలు తగ్గటం లేదు. నేను ఏ క్షణమైనా మరణించవచ్చు. నాకు 100 మంది అందమైన రాణులు ఉన్నారు. వారికి 100 మంది పిల్లలు ఉన్నారు. నేను ఈ కామవాసనతోనే మరణిస్తే నాకు మోక్షం లభించదు. నా ఆత్మకు ముక్తి లభించదు. ఖచ్చితంగా నా ఆత్మతో పాటు ఈ కోరిక కూడా నా వెంట వస్తుంది. దాని ఫలితాన్ని నేను వచ్చే జన్మలో ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుంది. అలా జరగకూడదు. అంటే నేను ఈ జన్మలోనే కామవాసనను నా మనసులో నుండి తొలగించుకోవాలి. దాని నుండి నేను విముక్తిని పొందాలి. ఈ ఆలోచనను నా శరీరంతో పాటు ఇక్కడే వదిలివేయాలి. అప్పుడే నా ఆత్మకు ముక్తి లభిస్తుంది. కానీ అది ఎలా సాధ్యం? కామవాసన నుండి నేను ఎలా తప్పించుకోవాలి అంటూ తీవ్రంగా ఆలోచించసాగాడు. ఆ మరుసటి రోజు రాజు అందరూ విద్వాంసులను, జ్ఞానులను, సాధువులను రాజమందిరానికి పిలిపించాడు. అందరూ అక్కడికి చేరుకొని మహారాజు మనల్ని ఎందుకు పిలిపించాడా అంటూ ఆలోచించసాగారు. అప్పుడు మహారాజు, అందరూ జాగ్రత్తగా వినండి. ఈరోజు ఇక్కడ కామవాసన గురించిన చర్చ జరగబోతోంది. కామవాసనపై మీరు మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఎవరైతే నా మనసుకు తృప్తి కలిగించే సమాధానం చెప్తారో వారిని జీవితాంతం నా ముఖ్య సలహాదారుడిగా నియమిస్తాను అని అంటాడు. అందరూ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలలో ఉన్న విషయాలను చదువుతున్నారు. అప్పుడు మహారాజు తన మొదటి ప్రశ్నను ఈ విధంగా అడుగుతున్నాడు. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? దాని ప్రయోజనం ఏమిటి అంటూ అడుగుతాడు. వెంటనే ఒక వ్యక్తి లేచి, మహారాజా, ఏ వ్యక్తి అయితే తన జీవితం మొత్తంలో ఎప్పుడూ కూడా సంభోగం చేయకుండా ఉంటాడో అతడే నిజమైన బ్రహ్మచారి అని అంటాడు. వెంటనే మరొక వ్యక్తి లేచి దానిని వ్యతిరేకిస్తూ, మహారాజా, ఒక వ్యక్తి పూర్వం తన జీవితంలో సంభోగించి దానిని వర్తమానంలో వదిలేస్తే అతను కూడా బ్రహ్మచారి అవుతాడు. మహారాజా, వాస్తవానికి ఎవరైతే సుఖభోగాలు అనుభవించిన తర్వాత వాటిని ఇక మిగతా జీవితం మొత్తం త్యాగం చేస్తాడో అతడే నిజమైన బ్రహ్మచారి అని సమాధానం చెప్తాడు. కానీ మహారాజుకు వాళ్ళు చెప్పిన సమాధానాలు సంతృప్తి కలిగించలేదు. ఇంకా విద్వాంసులు ఒకరితో ఒకరు చర్చించుకుంటూనే ఉన్నారు. వాళ్లకు నచ్చిన సమాధానాలను చెప్తూనే ఉన్నారు. కొద్దిసేపటికి అక్కడికి ఒక యువ సన్యాసి చేరుకున్నాడు. అతని వెంట 2 అందమైన అమ్మాయిలు ఉన్నారు. అతన్ని చూసి అందరూ అక్కడ నవ్వటం మొదలుపెట్టారు. అందులో నుంచి ఒక పండితుడు లేచి, ఈ వ్యక్తి స్వయంగా తానే కామవాసనతో నిండి ఉన్నాడు.
ఇక ఇతను వేరే వారి కామవాసనను ఎలా తొలగిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ సన్యాసి నవ్వుతూ, నీకు ఎలా తెలుసు నేను కామవాసనకు బానిసనని? నేను నీకు చెప్పలేదు కదా అని అడిగాడు. అప్పుడు ఆ పండితుడు, నేనేమీ గుడ్డివాడిని కాదు. నువ్వు ఇక్కడికి 2 అందమైన అమ్మాయిలను వెంటబెట్టుకొని వచ్చావు. అది అందరికీ కనిపిస్తుంది కదా అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, చూడు, నువ్వు ఏ అందమైన స్త్రీల గురించి చెప్తూ ఉన్నావో వాళ్ళిద్దరూ కూడా నా సోదరీమణులు. నీ ఆలోచనలోనే తప్పు ఉంది అని అంటాడు. తర్వాత ఆ యువ సన్యాసి రాజుతో, మహారాజా, నిజమైన బ్రహ్మచారి ఎవరంటే స్త్రీ పురుష భేదం తన మనసులో నుండి తొలగించుకున్నవాడు. వ్యక్తిలో కామవాసన తొలగిపోతే అతను పూర్ణ రూపంగా బ్రహ్మచారిగా మారుతాడు. అతనికి స్త్రీ పురుష భేదం ఉండదు. అలాంటి వ్యక్తికి అందమైన స్త్రీని చూసిన కామవాసన గురించిన ఆలోచన రాదు. అలాంటి బ్రహ్మచారికి సకల ప్రాణుల్లోని జీవాత్మ ఒక్కటిగానే కనిపిస్తుంది. మహారాజా, ఇక్కడ ఉన్న పండితులకు, విద్వాంసులకు నా వెంట వచ్చిన ఈ అందమైన స్త్రీలే కనిపించారు. అంటే ఇక్కడ ఉన్న వారందరికీ కూడా బ్రహ్మచర్యం గురించిన అర్థమే తెలియదు అని అంటాడు. మహారాజుకు ఆ వ్యక్తి చెప్పిన మాటలు బాగా నచ్చాయి. ఆ వ్యక్తి గొప్ప వేదాలు చదివిన వ్యక్తి కూడా కాదు. చాలా చిన్న వయసు కలిగిన యువకుడు. అతనిలో ఏదో శక్తి ఉంది. అప్పుడు మహారాజు ఇక 2వ ప్రశ్నను నేరుగా ఆ సన్యాసినే అడుగుతున్నాడు. మహాత్మా, మానవుడు బ్రహ్మచర్యం ఎందుకు పాటించాలి? బ్రహ్మచర్యం వల్ల ఏమిటి ఉపయోగం అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ యువ సన్యాసి, మహారాజా, ఒక చెట్టు బలమైనదా లేదా ఒక విత్తనం బలమైనదా అంటూ అడుగుతాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, ఒక చెట్టు విత్తనం నుండే పుడుతుంది. అందుకే విత్తనమే చాలా బలమైనది అని సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ సన్యాసి, మహారాజా, సరిగ్గా అలాగే మన శరీరంలో కూడా మనకు శక్తిని ప్రసాదించే కొన్ని బీజాలు ఉంటాయి. అని మనం కామవాసనలతో మన శరీరానికి ఎంతో శక్తిని ప్రసాదించే ఆ బీజాలను నష్టపరుచుకుంటున్నాం. అవి నష్టపోవటం వల్ల వ్యక్తిలో నిస్సహాయత, సోమరితనం, శక్తిహీనత కలుగుతుంది. మనం తినే భోజనంతో మనకు రక్తం ఉత్పత్తి అవుతుంది. ఆ రక్తంతో మాంసం, ఎముకలు తయారవుతాయి. మన మనసులో కలిగే కామవాసనలతో శరీరానికి ఎంతో శక్తిని ఇచ్చే ఆ కామ బీజాలను మనం నష్టపరుచుకుంటున్నాం. అదే బ్రహ్మచర్యం పాటిస్తే మనకు శారీరకంగా, మానసికంగా శక్తి లభిస్తుంది. మహారాజా, జంతువులలో కూడా కామవాసనలు ఉంటాయి. కానీ అవి కేవలం వాటి సంతానోత్పత్తికి మాత్రమే ఉపయోగించుకుంటాయి. కానీ మానవుడు మాత్రం తనకు లభించే క్షణిక సుఖం కోసం కామవాసనలకు బానిసగా మారుతున్నాడు. మనలో అతి తక్కువగా ఉత్పత్తి అయ్యే కామబీజాలు శరీరానికి ఎంతో శక్తిని ఇస్తూ అనారోగ్యం కలగకుండా కాపాడుతాయి. వాటి వల్ల మన మొహంలో తేజస్సు కనిపిస్తుంది. మానవుడు ఉల్లాసంగా ఉంటాడు అని అన్నాడు. అప్పుడు మహారాజు 3వ ప్రశ్నను అడుగుతున్నాడు. మహాత్మా, మీరు చెప్పినది నిజమే. మరి ఆ కామ వాసనల నుండి ఎలా బయటపడాలి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహారాజా, కామవాసన మనలో ఉండటం తప్పు కాదు. అది అందరిలోనూ ఉంటుంది. ఒక వ్యక్తి తనకు సంబంధించిన భార్యతో మాత్రమే తన కోరికలు తీర్చుకోవాలి. అది కూడా పరిమిత కాలం పాటు మాత్రమే. ఎందుకంటే సంతానోత్పత్తి అన్నిటికంటే ముఖ్యమైనదే. కానీ ఈ కామవాసనలకు బానిసగా మారిన వ్యక్తి అనేక మందితో అనేక సార్లు సంభోగిస్తాడు. అయినా కూడా అతనిలో కామదాహం తీరదు. మహారాజా, మీరు మీ జీవితంలో 100 మందిని వివాహం చేసుకున్నారు. కామ కోరిక ఒక్కరితో కూడా తీరుతుంది. కానీ మీలాంటి వారికి ఎంతమందితో సావాసం చేసినా ఆ కోరికలు తీరవు. అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. మహారాజా, ఎవరికైతే జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుందో అలాంటి వారు విషయ భోగాలపై దృష్టిని పెడతారు. ఒకవేళ మీకు స్పష్టమైన ఒక లక్ష్యం ఉంటే మీ దృష్టి మొత్తం ఆ లక్ష్యంపైనే ఉంటుంది. ఇక కామవాసనలకు వారి వద్ద సమయమే ఉండదు. ఏ లక్ష్యం లేని వ్యక్తి తప్పకుండా వ్యసనాలకు బానిసగా మారుతాడు. కామవాసన అనేది ముందుగా మన ఆలోచనల ద్వారా మొదలవుతుంది. అందుకే మన ఆలోచనలను మంచి విషయాలపై ఉంచితే ఇక కామవాసనలకు సంబంధించిన ఆలోచనలు రావు. మహారాజా, నేను మీకు ఒక కథను చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2 సన్యాసులు ఒక ఊరిలో భిక్ష తీసుకొని తిరిగి తమ ఆశ్రమానికి వస్తూ ఉన్నారు.
వాళ్ళు వస్తున్న దారిలో ఒక నది ఉంది. ఆశ్రమానికి చేరుకోవాలంటే ఆ నదిని దాటి వెళ్ళాలి. అదే సమయంలో ఆ నది ఒడ్డున ఒక స్త్రీ కూర్చొని ఉంది. ఆమె ఆ సన్యాసులను తన దగ్గరకు పిలిచి, చూడండి, నేను ఈ నదిని దాటి వెళ్ళాలి, దయచేసి మీరు నన్ను ఈ నది దాటించండి అని అడుగుతుంది. అప్పుడు ఒక సన్యాసి తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, నేను ఒక బ్రహ్మచారిని, సన్యాసిని నేను, ఈ స్త్రీని ఎలా తాకగలను అంటూ పక్కకు వెళ్ళిపోయాడు. ఇక మరో సన్యాసి మాత్రం నవ్వుతూ ఆమెను తన భుజాలపై కూర్చుండబెట్టుకుని మెల్లగా ఆ నదిని దాటించాడు. ఇది మరొక సన్యాసికి నచ్చలేదు. దారిలో వెళ్తూ ఆ సన్యాసిని ఇలా అంటున్నాడు, నువ్వు చేసింది చాలా తప్పు. నువ్వు ఆమెను నీ భుజాలపై ఎత్తుకోవలసింది కాదు. నువ్వు ఆమెను తాకి నది దాటించి మహాపాపం చేశావు. ఈ విషయాన్ని నేను గురువు గారికి చెప్తాను అని అంటాడు. అప్పుడు ఆ సన్యాసి, నువ్వు ఏ స్త్రీ గురించి మాట్లాడుతున్నావు? నేను అక్కడే ఆమెను నా భుజాలపై నుండి కిందికి దించేశాను, కానీ నువ్వు ఇంకా ఆమెను నీ భుజాలపై మోస్తూనే ఉన్నావు అని అంటాడు. అది వినగానే ఆ సన్యాసి మొహం తెల్లబోయింది. మౌనంగా నడుచుకుంటూ తమ ఆశ్రమానికి చేరుకున్నారు. కథను ముగించిన ఆ వ్యక్తి, మహారాజా, ఆ సన్యాసిలాగే మనం కూడా ఎన్నో పనికిరాని ఆలోచనలను మన మనసులో మోస్తూ ఉంటాం. మహారాజా, ఒక మురికి కాలువ స్వచ్ఛమైన నదిని కూడా పాడు చేస్తుంది. మీకు జీవితంలో ఆనందం, సుఖం కలగాలంటే పవిత్రమైన ఆలోచనలే చేయాలి. మనం అనుభవిస్తున్న ఈ భోగాలన్నిటి గురించి మన మనసుకు తెలుసు. ఇప్పుడు అనుభవిస్తున్న ఈ సుఖం శాశ్వతం కాదని, శాశ్వతమైన ఆనందం కోసం వేరే కర్మలు చేయాలని మన మనసు మనకు చెప్పగలగాలి. దీనిని మన మనసు పూర్తిగా అర్థం చేసుకుంటే ఇక చెడు ఆలోచనల వైపు ఆసక్తి చూపదు. మహారాజా, ఎవరైతే ఒక పనిని పూర్తి ఏకాగ్రతతో చేయలేడో అలాంటి వాడికి ఆ చేసిన కర్మ ఫలితం పూర్తిగా లభించదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి వేరే వ్యక్తికి దానం చేస్తూ, ఈ దానం చేసినందుకు నాకు భవిష్యత్తులో ఎలాంటి పుణ్యం లభిస్తుందో అని ఆశించి దానం చేస్తాడు. దానం చేస్తున్నప్పుడు అతని మనసు తనకు కలగబోయే లాభం గురించి ఆలోచిస్తుంది. అలాంటి దానం పరిపూర్ణం కాదు. అలాగే మానవుడు భగవంతుని ధ్యానం చేస్తున్నప్పుడు పూర్తి ఏకాగ్రతతో భగవంతునిపై మనసును నిలపక తన కోరికల కోసం మాత్రమే భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. మహారాజా, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఇప్పటి నుండి మీరు ఏం చేస్తున్నారో, ఎలాంటి కర్మలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. మంచి మంచి విషయాలపై ఎక్కువ సమయాన్ని గడుపు, ధ్యానం చేయండి. కామ వాసనలను మనం పూర్తిగా ఒక్కసారిగా తొలగించుకోలేము. వాటిని మన మనసు నుండి మెల్లిమెల్లిగా దూరం చేసుకోవాలి. మీ మనసును మీ ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కొంత సమయం పట్టినా మీరు చివరికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కదా, మీకు గనుక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.